ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ రోజు ఆ క్షణం అనుకోని పరిస్థితుల్లో నా మెళ్ళో తాళి కట్టారు. తర్వాత మనం ఎప్పుడు భార్యాభర్తల్లా లేవు. అలాంటప్పుడు మన మధ్య బంధం ఉండదు, ఇంకేమీ ఉండదు. ఏమీ లేదా? ఏమీ లేకపోతే నువ్వెందుకు నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడుతున్నావు? నేనెందుకు నీకోసం బాధపడుతున్నాను? ఎందుకంటే మీకు నా మీద జాలి. నాకు మీరంటే అభిమానం, అంతే. జాలే? నువ్వంటే నాకు జాలే? ఇన్ని రోజులు నేను నీ మీద జాలి చూపించాను అనుకుంటున్నావా కనకం? నేను నీ కోసం చేసినవన్నీ నువ్వు జాలి కోసం చేశానని భావిస్తున్నావా? తప్పంతా నాదే. నేను తీసుకున్న నిర్ణయాన్ని, నేను తెలుసుకున్న నిజాన్ని, నేనున్న ఈ కష్టాలని అధిగమిస్తూ అడుగులేసే శక్తినిస్తున్న ఎమోషన్ని, నా ఎమోషన్ని నీకు చెప్పకపోవడం నా తప్పే కనకం. నేను నీకోసం ఏ పని నేనేం జాలితో చేయలేదు. నేను నిన్ను అత్తయ్య. ఏంట్రా దాన్ని కొడితే నీకు నొప్పిగా ఉందా? వదినా, ఏం చేసిందని ఇప్పుడు లక్ష్మిని కొడుతున్నారు? ఆ మాట అడగాల్సిందే నన్ను కాదు, దాన్ని. అది కాదు బావా, లక్ష్మిని ఈ టైంలో అక్కడ కలవటంలో అర్థం ఏంటి? తను నా ఆఫీస్ ఎంప్లాయ్. తనతో నేను విడిగా మాట్లాడితే తప్ప? తప్పేరా తప్పేరా తప్పేరా. దానికి పెళ్ళయింది, నీకు పెళ్ళయింది. మీరిద్దరూ మాట్లాడుకోవడానికి ఆఫీస్ ఉంది. అక్కడ కుదరకపోతే ఇంట్లో మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా విడిగా వెళ్ళి బయట కలిశారంటే మేమంతా ఏమనుకోవాలి? వాడు రమ్మంటే నీకు సిగ్గులేదా? అంబిక, వాళ్ళు ఆఫీస్ పని గురించి మాట్లాడుకోవడానికి వెళ్లారు అంటే మళ్ళీ ఆ విషయాన్ని ఎందుకంత పెద్దది చేస్తున్నావు? పిన్ని, మీకు ఆ విషయం చిన్నదిగా కనపడుతుందేమో, మాకు కాదు. సహస్ర, ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళకి ఏం చేసినా తప్పుగానే అనిపిస్తుంది. అసలు ఎందుకు అక్కడున్నారు, ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నారు అనేది ఏమీ తెలుసుకోకుండా ఏదో తను మన బానిసలాగా అలా ఎలా చేసుకుంటారు? విహారీ, అసలు ఈ గొడవకి కారణం నువ్వే. లక్ష్మితో పాటు నన్ను రమ్మనుంటే నిన్ను, నా భార్యని వీళ్ళంతా ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు కాదు కదా. అవును బావా, ఆఫీస్ పని అయితే నన్ను, అంబిక పిన్నిని కూడా పిలుచుంటే మాకు ఆఫీస్ వ్యవహారాలు తెలిసేవి కదా. అవును బిహారీ, అసలు వీళ్ళిద్దరు కూడా మీతో పాటు వచ్చుంటే అప్పుడు అపార్థాలకి ఆస్కారమే ఉండేది కాదు. చూడు, నువ్వేమో వేళపాళా చూసుకోకుండా విహారీ పిలిచాడని వెళ్ళావు. నీ వల్ల విహారీ దోషిలా నిలబడ్డాడు. అమ్మా, అందరూ నన్ను క్షమించండి. లక్ష్మి, నువ్వెందుకు క్షమించమని అడుగుతున్నావు? నిన్ను పిలిచింది నేను. బాస్గా నా మాట విని నువ్వు నాతో వచ్చావు. దాంట్లో తప్పే ఉంది? విహారీ,
నువ్వు ఈ ఇంటి వారసుడివి. నీకు ఈ ఇంటి బిజినెస్లు, బాధ్యతలు, బంధాలే కాదు, పరువు కూడా ముఖ్యమే. నువ్వు తను ఏ పని మీద బయటికి వెళ్లారో మీకు మాకు మాత్రమే తెలుసు. బయట చూసే ప్రపంచానికి తెలియదు కదా. మిమ్మల్ని చూసే చూపు వేరు, అనుకునే మాట వేరు. అది చివరికి మన ఇంటి పరువు సమస్యగా మారొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. లక్ష్మి, నువ్వు రామ్మా. ఇంకొకసారి విడిగా వెళ్లి బావని కలవాలంటే లక్ష్మికి ఈ తిప్పు గుర్తుకొస్తుంది. చచ్చిన బావతో వెళ్ళదు. ఏమండి, ఏదో 4 డబ్బులు తీసుకుని ఆ పెద్ద మనిషి నటించమంటే ఆ పిల్ల అమ్మా నాన్నలుగా నటిస్తున్నాం కానీ ఈ గొడవలన్నీ చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడకే, ప్రతిదీ చారుకేశ్వ గారు చూసుకుంటానన్నారుగా. ఏంటండి ఆయన చూసుకునేది? రేపా డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తే మన పరిస్థితి ఏంటి? అప్పుడేం చేయాలో ఆలోచించండి. పదండి. పద. కనకం ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలుసుకున్నా కానీ ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ఖాళీ దొరకట్లేదు. అయితే కనకం తనతో పాటు తీసుకెళ్తుంది. లేకపోతే నేను ల్యాప్టాప్ తెరిచేలోపు ఇంట్లో ఏదో రభస జరుగుతూనే ఉంటుంది. లోపల కనకం లేదు. ఓ, ఇంట్లో అందరూ కలిసి ఫుట్బాల్ ఆడారు కదా, బయట ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని బాధపడుతుందేమో. లోపల ల్యాప్టాప్ ఉందో లేదో. కనకం, ఈ ప్రకాష్ గాడు రాజులకే రాజు. ఏదైనా ఇట్టే తెలుసుకుంటాడు. ఇప్పుడు నీ జాబ్ ప్రొఫైల్, శాలరీ అన్నీ తెలుసుకుంటాను.